ఆధునిక ఒలింపిక్స్ పితామహుడు పెయిరీ డి కౌవర్టీన్. పాకిస్తాన్ అనే పేరును మొదట ఇచ్చినవారు చౌదరి రెహమత్ అలీ. కిరణజన్య సంయోగ క్రియను ప్రభావితం చేసే రంగు ఆకుపచ్చ. హైడ్రోజన్ వాయువుతో నింపిన ఒక బెలూన్ క్రింది వాటిలో దేనిని తేలిగ్గా లేపగలదు అంటే కేజీ రాగి, కేజీ దూది, కేజీ నీరు పైవన్నిటిని. క్రింది వానిలో ప్రాథమిక హక్కు కానిది సమ్మె హక్కు. 20 కేజీల ద్రవ్యరాశి గల ఒక వస్తువును 1 మీటర్ ఎత్తుటకు కావలసిన పని ఈ క్రింది వాటిలో ఏదీ కాదు. ఎక్కువ సరిహద్దులను కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. కేంద్రంలో ప్రస్తుత ప్రభుత్వం ఎన్డీఏ, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ స్థాపకుడు గోపాలకృష్ణ గోఖలే. పివోట్ అనే పదం ఏ క్రీడకు సంబంధించింది అంటే బేస్బాల్. H5N1 వైరస్ నుండి వచ్చే వ్యాధి బర్డ్ ఫ్లూ. సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అంటే కటక్. హిరోషిమాపై బాంబు ప్రయోగించిన తేదీ ఆగస్టు 5, 1945. ఎండమావులు ఏర్పడుటకు కారణం సంపూర్ణ పరావర్తనం. అజంతా గుహల ప్రస్తావన క్రింది వాటిలో ఏది? జాతక కథలు. విటమిన్ ఏ లోపిస్తే వచ్చే వ్యాధి రేచీకటి. ఆవు పాలు పితికినప్పుడు పసుపు రంగులో ఉండుటకు గల కారణం రైబోఫ్లోవిన్ కలిగి ఉండడం. వైరస్ వల్ల కలుగు వ్యాధి టైఫాయిడ్. నైట్రోజన్ దేనిలో ఉంటుంది అంటే ప్రోటీన్. తాత్కాలిక కఠినత్వం నీటికి దేని వల్ల కలుగుతుంది? CaMg బైకార్బోనేట్లు. భారతదేశంలో బంగారు నాణేలను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది ఇండో గ్రీకులు. గొప్ప విభాజక సంవత్సరం ఏది అంటే 1921. ప్రపంచంలో అతి పొడవైన నది నైలు నది. హరిసేన అనే సైన్యాధ్యక్షుడు ఏ రాజు ఆస్థానంలో ఉండేవాడు? సముద్రగుప్తుడు. భారతదేశంలో రబ్బరును అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం కేరళ. పాలలో ఉండే విటమిన్ ఏ. ప్రస్తుత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్. కంటికి సంబంధించని భాగం ఫెముర్. లోక్సభ మొట్టమొదటి స్పీకర్ జీవి మౌలాంకర్. జనరల్ డయ్యర్ను చంపిన వాడు ఉద్ధమ్ సింగ్. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ 7వ తేదీన జరుపుతారు. దక్షిణాగ్ర కేంద్ర పాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులు. శక్తి నిత్యత్వ సూత్రం అనగా శక్తిని సృష్టించలేము మరియు నశింప చేయలేము. సాధారణ వ్యక్తి గుండె సగటున ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అంటే 72. సింధు నాగరికత ప్రజలు పండించని పంట చెరుకు. మహావీరుడు తనువు చాలించిన ప్రాంతం పావపురి. నీలి విప్లవం దేనికి సంబంధించినది అంటే చేపల ఉత్పత్తికి సంబంధించింది. భారతదేశ సముద్ర సరిహద్దు పొడవు మొత్తం 16 నాటికల్ మైల్స్. ప్రపంచంలో వైశాల్యపరంగా చిన్న దేశం వాటికన్ సిటీ. సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ను ఎక్కడ స్థాపించారు అంటే సింగపూర్లో. తోటాలకు కొవ్వు పూసినందుకు వ్యతిరేకించి బ్రిటిష్ వారిచే చంపబడిన వ్యక్తి పేరు మంగల్ పాండే. భారతదేశంలో ఎక్కువగా ఉన్న తెగ గోండ్స్. భారతదేశంలో అతి వేగంగా నడిచే రైలు భోపాల్ శతాబ్ది. న్యూఢిల్లీ నుంచి భోపాల్ వరకు ఏ ప్రాంతంలో అతి తక్కువ వర్షపాతం నమోదైంది? జైసల్మీర్. అక్బర్చే నిర్మించబడిన కట్టడం ఎర్రకోట. వాల్మర్ కమిషన్ క్రింది వారిలో ఎవరికి సంబంధించినది? నట్వర్ సింగ్. గవర్నర్ పదవీకాలం 5 సంవత్సరాలు. ఉపరాష్ట్రపతి పదవీకాలం పార్లమెంట్లో చైర్మన్గా ఉన్నంత వరకు. రాష్ట్రపతికి గల గరిష్ట వయస్సు ఏదీ కాదు. ఇక్కడ 65 సంవత్సరాలు, 62 సంవత్సరాలు, 60 సంవత్సరాలు అని ఇచ్చారు. అయితే వీటిలో ఏదీ కాదు. రాజ్యసభ పదవీకాలం 6 సంవత్సరాలు. అయితే ఇది శాశ్వతం. IBRD ప్రధాన కార్యాలయం వాషింగ్టన్. కొలంబియా దుర్ఘటనలో చనిపోయిన భారతీయ అంతరిక్ష మహిళ కల్పనా చావ్లా. అంతరిక్షంలో నుండి
భూమిని చూస్తే అది ఎలా కనబడుతుంది? నలుపు రంగులో. దేవదాస్ ను రచించినది శరశ్చంద్ర చటర్జీ. 52వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ చిత్రంగా ఎన్నికైన చిత్రం ఫేజ్ 3. ఆస్కార్ బహుమతి దేనికి సంబంధించినది? ఫిల్మ్స్ వేగాన్ని రెట్టింపు చేస్తే గతిశక్తి కూడా రెట్టింపు అవుతుంది. బేర్ అండ్ బుల్ అనే పదం దేనికి సంబంధించినది? స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించి. ఎవరి తర్వాత ఏపీజే అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయ్యారు అంటే కేఆర్ నారాయణన్ తర్వాత. భారత జాతీయ కాంగ్రెస్కు ఎన్నికైన మొట్టమొదటి ముస్లిం అధ్యక్షుడు బబ్రుద్దీన్ త్యాబ్జీ. మొట్టమొదట గజని భారతదేశంపై దండయాత్ర చేసింది క్రీస్తు శకం 1001. మై కాంప్ ఎవరి రచన? హిట్లర్. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడిన సంవత్సరం 1885 క్రీస్తు శకం. 2 దర్పణాలను ఒకదానికొకటి సమాంతరంగా ఉంచి ఒక వస్తువును వాటి మధ్య ఉంచితే ఏర్పడు ప్రతిబింబాల సంఖ్య అనంతం. ఏటీఎం అనగా ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్. క్రింది వాటిలో ఇంటర్నెట్కు సంబంధించినది? www, హోమ్ పేజ్ అండ్ వెబ్ పేజ్, నెట్స్కేప్ అండ్ జావా. ఇవన్నీ కూడా. మార్చి 7వ తేదీ 2006లో ఏ ప్రాంతంలో ఉన్న దేవస్థానంలో బాంబు పేల్చారు? వారణాసి. రాజ్యసభకు ఎన్నిక కావడానికి కావలసిన వయస్సు 30 సంవత్సరాలు. పంచాయతీరాజ్ సభ్యుడిగా ఎన్నిక కావడానికి కావలసిన వయస్సు 21 సంవత్సరాలు. భూకంపాలను అధ్యయనం చేయు శాస్త్రం సిస్మాలజీ. భూమధ్య రేఖలకు సమాంతరంగా గీచిన రేఖలను లాంగిట్యూడ్స్ అంటారు. జ్యుడిషియల్ రివ్యూ అధికారం ఎవరికి ఉంటుంది? హైకోర్టు, సుప్రీంకోర్టు. బ్రాడ్ గేజ్ పొడవు 1.676 మీటర్స్. హ్యామ్లెట్ కప్ దేనికి సంబంధించినది? క్రికెట్. భారతదేశంలో గల రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 29 మరియు 7. కెప్లర్ నియమం క్రింది వాటిలో దేనికి సంబంధించినది? గ్రహాల నియమం. మన రాజ్యాంగానికి సంబంధించినది ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్. ఏ పన్ను రాష్ట్రానికి ఎక్కువ ఆదాయాన్ని అందిస్తుంది అంటే ఎక్సైజ్. మింటో మార్లే సంస్కరణల మూలంగా దేనికి సంబంధించినది? డివైడ్ అండ్ రూల్. రూట్ 123 = 11. క్రింది వాటిలో తప్పుగా ఉన్నది లండన్. అనువంశిక సిద్ధాంతాన్ని మొట్టమొదట ప్రతిపాదించినది మెండల్. ఒకే పరమాణు భారం, పరమాణు సంఖ్యను కలిగి ఉన్న మూలకం H. యుఎన్లో ఉన్న సభ్య దేశాల సంఖ్య 199. జైన మతానికి సంబంధించినది స్వేచ్ఛ. అమినో సెంట్రస్ అనే వ్యాధి దేని వల్ల వస్తుంది? అమ్మోనియా. బీబీ కా మక్బారా ఎక్కడ ఉంది? ఔరంగాబాద్. స్వరాజ్యం నా జన్మ హక్కు అని చాటింది ఎవరు? బాల గంగాధర్ తిలక్. ట్రిపుల్ యాంటిజెన్ అనగా టిటానస్, డిప్థీరియా, వూపింగ్ కాఫ్. వందే మాతరం రచించినది బంకిం చంద్ర చటర్జీ. 5041 వర్గమూలం ఎంత? 71. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా తర్వాత వీడియోలు గంట బొమ్మ క్లిక్ చేస్తే మీకు అందుబాటులోకి వస్తాయి. థ్యాంక్ యూ.